ఈరోజు మనం గద్వాల్ పెద్ద హాస్పిటల్కి వెళ్ళబోతున్నాం. ఆడ కొన్ని సమస్యలు ఉన్నాయంట. ఆడ పబ్లిక్తో మాట్లాడిస్తాను. ఆడ డాక్టర్లు ప్రైవేట్ హాస్పిటల్లో పనిచేస్తున్నారని చెప్పడం జరిగింది. సార్ లేదు సార్ మీరు మాట్లాడండి వీడియోలో అంటే లేదు ఇబ్బంది అవుతుందని చెప్పడం జరిగింది. టెస్టులో అయితే చాలా వరకు బీడా రాపిస్తున్నారంట లోపల చేయకుండా. ఇంకా ట్యాబ్లెట్లు కూడా పెట్టుకొని ఇవ్వట్లేదు. మొత్తం కాంపౌండర్లే అంటే అక్కడ లోపల నర్సులు వీళ్ళే చూసుకుంటున్నారు. కొద్దిగా బీటా వాళ్ళకి రెస్పెక్ట్ ఇచ్చి కూడా మాట్లాడట్లేదు అని కూడా చెప్పడం జరిగింది. చూద్దాం మళ్ళీ ఎవరు ఏమంటున్నారో. అక్కడ సమస్యల గురించి చూపించబోతున్నాను. వాళ్ళు ఎవరైనా చెప్తే తప్పకుండా మీకు కూడా వాళ్ళ నోటితో వినిపిస్తాను. అండి ఇక్కడ డ్రింకింగ్ వాటర్ కూడా ఏర్పాటు చేశారు హాస్పిటల్ లోపల. ఇటు సైడు అక్కడ పట్టుకుంటున్నారు ప్రజలు. ఇక్కడ చూడండి సీటింగ్ అరేంజ్మెంట్ చేశారు. ఇటు కూడా ఫెన్సింగ్ కూడా వేశారు. ఇక్కడ ఏదో ఛాయ్ లాంటిది ఉంది ఇక్కడ మై క్యాంటీన్ అని. టిఫిన్లు దొరుకుతాయి. ఇప్పుడైతే బంద్ చేశారు. మరి రెగ్యులర్గా రన్ అవుతుందో కాదో మనకు తెలియదు. చూడండి చాలామంది బయట కూర్చున్నారు. ఇక్కడ పేషెంట్లు కూడా బయట కూర్చున్నారు. ఈ అన్నతో మాట్లాడదాం. ఇక్కడ అన్న కొద్దిగా హాస్పిటల్లో లేకుండా మరి డిశ్చార్జ్ అవుతున్నారు, లేకపోతే ఇక్కడనే ఉంటున్నాడు ఆ బీట్ని. వైద్యం ఎట్లుంది లోపల? బాగానే చూస్తున్నాం. నిన్న వచ్చినారా? నిన్న వచ్చినాం. ఏమైంది? జ్వరం వచ్చింది? జ్వరం ఫుల్ చలికి జ్వరం వచ్చింది. నా బాబుకు ఎక్కడ నిలవడానికి ఆలత లేదు. అర్థం కాదు. నిలవడానికి ఆలత లేదు. నిలవడానికి చేత అయితే లేదు. అందు గురించి పెద్ద సార్ వచ్చి మళ్ళీ ఏం చెప్పలేదు. ఏమైతే సమస్య లేదు లోపల? ఏం చెప్పలేదు. మీకు సమస్య ఏం లేదు కదా హాస్పిటల్? ఏం సమస్య? హాస్పిటల్ బయట ఎక్కువ శాతం ఇక్కడ ఆడవాళ్ళే ఉన్నారు. చూడొచ్చు మనం. ఇక్కడ వాళ్ళు బ్రష్ చేస్తున్నారు. మంచి ఇక్కడ వైద్యం ఎట్లుంది? బాగానే ఉంది. బాగుందా? బాగానే. మీరు ఏం సమస్య మీద వచ్చారు? మీ పేషెంట్ ఎవరు? వెంకటేశ్వర్. బిడ్డ మనమనికి ఆయుషం. మనవానికి ఆయుషం ఉంది. బాగానే చూస్తున్నారు కదా? బాగానే చూస్తున్నారు. ఇక్కడ వాటర్ బాగున్నాయి. డ్రింకింగ్ వాటర్ బాగానే ఉండేది. బాగున్నాయి. అవి కొంచెం బాగాలేవు. అవి బాగాలేవు నీళ్ళు. హ్యాండ్ వాష్ కదా అది. ఎందుకు తీస్తున్నావు అంటున్నారు ఇక్కడ వాచ్మెన్లు. ఇక్కడ పెద్ద హాస్పిటల్ కాడ నేను ఏం చేసుకుంటా చేసుకో అని చెప్పిన, పోలీసులో చెప్పుకోనా. ఎందుకంటే నేను ఏం లోపల తీయట్లేదు. ఇక్కడ ప్రజలు ఎలా చెప్తున్నారు వైద్యం బాగానే అందుతుందా అని మాట్లాడుతున్నాడు. నా కాడికి వచ్చి బెదిరియడానికి ట్రై చేస్తున్నారు ఇద్దరు పెద్ద మనుషులు. అతనేమో తల తిప్పుకున్నాడు. ఇప్పుడు ఇంతగానం ఎగిరెగిరి ఉన్నారు వీళ్ళిద్దరు. ఏదో నేను ఏమైనా తప్పు చేసినట్టు మాట్లాడినారు. లోపలికి వచ్చి తీస్తే ఏమన్నా అడగాలనేమో, కానీ ఇక్కడ బయట నుంచి తీస్తే కూడా తట్టుకోవట్లేదు వీళ్ళు. అక్కడ నేనేదో తప్పు చేసినట్ట మాట్లాడుతున్నారు. హాస్పిటల్ బయట ఎలా ఉందో ఇక్కడ చాలామంది పేషెంట్లు వచ్చి ఇక్కడ టిఫిన్ చాయ్ తీసుకుంటున్నారు. నన్ను చాలా ఇబ్బంది పెడుతున్నారు. అక్కడ వీడియో తీయట్లేదు. బయట నుంచి చాలా రెచ్చగొట్టే మాటలు మాట్లాడుతున్నారు ఆడ వాచ్మెన్లు. దొరికితే నేను తప్పు చేస్తే పోలీస్ స్టేషన్కి తీసుకుపోవడానికి ప్రయత్నిస్తున్నారు. ఇక్కడ పెద్ద మనిషి ఉన్నాడు. పెద్ద మనిషితో మాట్లాడదాం. వైద్యం ఎట్లుందో లోపల? పెద్ద మనిషి వైద్యం ఎట్లుంది లోపల? బాగుంది. డాక్టర్ టైంకి వస్తున్నారా? వస్తున్నారు. ఏమైనా సమస్యలు ఉన్నాయా? ఏం లేవు సమస్యలు, ఏం లేవు. బాగుంది. ఫోన్ చేశాను. అక్కడ ఒకటి ప్రెస్ చేయండి అని వచ్చింది. ఒకటి ప్రెస్ చేశాను. ఇంకొక ఆప్షన్ కూడా ఇచ్చారు, కానీ నేను ఒకటి ప్రెస్ చేశాను. వాళ్ళు మాట్లాడడం జరిగింది. ఇక్కడ నా ఇబ్బంది చెప్పాను. ఇక్కడ నేను వీడియో తీస్తున్నాను పెద్ద హాస్పిటల్ బయట, నాకు ఇబ్బంది పెడుతున్నారు. నేను కంపౌండ్ బయట తీసినా కూడా నన్ను ఇబ్బంది పెడుతున్నారు. నా డ్యూటీ నన్ను చేసుకోనియట్లేదు అని చెప్పడం జరిగింది. ఇక్కడ వీళ్ళు నా మీదికి నా షాప్ కాడికి వస్తా అని కూడా బెదిరించారు. నేనేమి తప్పు చేయలేదని కూడా చెప్పాను వాళ్ళు క్లియర్గా. ఇప్పుడు నాకు గద్వాల్ పోలీస్ స్టేషన్ నుంచి నాకు ఫోన్ వస్తుందని కూడా చెప్పారు. 100కి చేసిన 100 వచ్చేసి తెలంగాణ మొత్తం హెడ్, 100 వచ్చేసి వాళ్ళు గద్వాల్ మరియు వేరే ప్రాంతాల పోలీస్ స్టేషన్లకు ఫోన్లు చేస్తారు. ఇప్పుడు అదే చేసిండ్రు ఫోన్. ఇప్పుడు నాకు రెస్పాన్స్ వస్తుంది. గద్వాల్ పోలీస్ వాళ్ళు ఏమంటారో చూద్దాం. పెద్ద హాస్పిటల్ బయట ఎలా ఉందో అక్కడొక గేటు
ఆ లాస్ట్లో ఒక గేట్ ఉంటుంది. బ్రిడ్జ్ పక్కనే అని చెప్పుకోవచ్చు పెద్ద హాస్పిటల్. సమంగా చూసుకుంటలేదు సార్. ఏమైంది? వాంతులు, బేదులు, టైఫాయిడ్, మలేరియా. అంటే మంచిగా మాట్లాడట్లేదా వాళ్ళు? మాట్లాడతలేరు. మొబైల్లో చేసిన ఇంజక్షన్ ఇంకా చేసలేరు సార్. అంటే మబ్బులో చేయాల్సిన ఇంజెక్షన్ ఇంకా చేయలేదు. చేయలే. అన్ని గోళీలు టెస్టులు ఈయనే చేస్తున్నారా? చేస్తున్నారు. ఇంకేమైనా సమస్యలు ఉన్నాయా? కనీసం ఇంకే- మంచిగానే మాట్లాడుతున్నారు. మంచి మాట్లాడతారు. అంటే అదొక సమస్య ఉంది. సమస్య ఉంది. ఈ హాస్పిటల్ చుట్టూ అలము ఎలా పెరిగిందో ఇక్కడ అంబులెన్స్ కూడా పోతుంది, చూడొచ్చు మనం. అక్కడ వ్యక్తులు ఉన్నారు. ఆమెకేమో అయ్యింది కొద్దిగా చూడొచ్చు. అది వేరే కర్నూలుకి వెళ్తుంది వెహికల్, చూడొచ్చు. ఇక్కడ నుంచి పంపేయడం జరిగింది. ఫెసిలిటీస్ లేనట్టున్నాయి. ఇక్కడ అంబులెన్స్ క్లియర్గా చూడొచ్చు. కర్నూలుకి వెళ్తుంది. మళ్ళీ ఇక్కడికి ఎందుకు పోయింది? ప్రభుత్వ హాస్పిటల్ ఇది, అన్ని వసతులు ఉండాలి. ఇప్పుడు కర్నూలు పోయింది ఆడ వెహికల్. ఇంకా ఇంత పెద్ద హాస్పిటల్ గద్వాలని చూడట్లేదంటే ఇంకా చాలా బాగా అనిపిస్తుంది. ఇక్కడ మనుషులని బెదిరించడం జరిగింది. ఇక్కడ నాతో మాట్లాడిన వాళ్ళని నువ్వు ఎందుకు చెప్పినావు అని బెదిరించారు వాళ్ళని. అంటే ఇప్పుడు మిగతా వాళ్ళు మాట్లాడట్లేదు. ఇప్పుడు నా మీదకి కొట్టడానికి వచ్చినట్టుగా వచ్చారు, పట్టుకోవడానిక చూశారు. ఒకవేళ నేను ఇప్పుడు పోలీస్ కంప్లైంట్ ఇవ్వకుంటే నాదే తప్పు అని చూపించేవాళ్ళు. కాబట్టి తప్పు లేనప్పుడు ధైర్యంగా పోలీస్ కంప్లైంట్ ఇవ్వండి. పోలీసులు కూడా చాలా లేట్ వస్తున్నారు, ఇంకా పోలీస్ సార్ టైంకి రాలేదు. ఇలా ఉంది పరిస్థితి. నేను పోలీస్ స్టేషన్కి ఎక్కించుకొని పోయినారు. మొత్తం ఇప్పుడు తినలేదు. ఇంకా ఆడ పోలీసులు టైంకి ఉండాలి. ఇద్దరు పోలీసులు 24 అవర్స్ హాస్పిటల్ మరియు పోలీస్ స్టేషన్లో 24 అవర్స్ ఉండాలి. ఇక్కడ చాలా ఇబ్బంది పెడుతున్నారు ఇక్కడ ఉన్న ప్రజలు. నాకు వికలాంగుడిని, ల్యాండ్ క్యాప్ని, 2 కాళ్ళు లేవు. బండికి చార్జింగ్ బండికి అప్లికేషన్ పెట్టినాను, ఇంతవరకు రాలేదు. ఎన్ని సంవత్సరాలు అయింది? ఎన్ని నెలలు అయింది? 6 నెలలు పైన అవుతుంది. నీతో పాటు అప్లై చేసిన వాళ్ళకి వచ్చిందే? వాళ్ళకి వచ్చింది. వచ్చింది. నీకు రాలేదు? నాకు రాలేదు. చాలా ఇబ్బంది. ఏమైనా ఇబ్బంది ఎట్లుంది కొద్దిగా చెప్తారా? మా వాళ్ళు కూడా తెలుసుకున్నారు. అసలు చాలా ఇబ్బంది అవుతుంది. చాలా ఇబ్బంది ఉంది. కింద నడవలేక బైకుల మీద తిరగాల్సి వస్తుంది. ప్రతి ఒక్కరు బైక్, బాత్రూమ్ కానీ బయట రాని తనకులాడుతున్నారు. అన్నం తిని కూడా చేయి కడుకున్నారు కూడా నీళ్ళు లేవు. ఎవరు పట్టించుకునే మనిషే లేడు. టెస్టులు చేస్తున్నారా? డాక్టర్లు మంచిగా టైంకి వస్తున్నారా? చేస్తున్నారు కానీ వస్తున్నారు లేదు. ఓ టైంకి వస్తారు, ఓ టైంకి రారు, అంతే. సరైన టైంకి రావట్లేదు. టాబ్లెట్లు ఇస్తున్నారా? ఇస్తున్నారు, ఒకటి ఇస్తున్నారు, ఒకటి బయటికి రాస్తున్నారు లేనివి. కనీసం రెస్పెక్ట్ ఇచ్చి మాట్లాడుతున్నారా? ఓ బాబు మంచిగా అది డాక్టర్ మాట్లాడతాడు, రెస్పెక్ట్ ఇస్తున్నారు. నర్సులు, వీళ్ళు కంపౌండర్లు, సెక్యూరిటీ అంతా చేస్తున్నారు, బాగానే చేస్తున్నారు. కానీ సరైన వసతి లేదు ప్రజలకి. నీళ్ళు అవి వాటర్ ట్యాంక్ లేవు, అట్లా అంతే. ఇంకా రైట్. ఇక్కడ పోలీస్ స్టేషన్కి డైల్ చేశాను నేను. ఇక్కడ పోలీస్ స్టేషన్ వాళ్ళు వచ్చారు, మళ్ళీ ఇడికే దొరుకుని వచ్చారు. వీళ్ళు పోలీసులు చాలా లేట్ వస్తున్నారు. కొద్దిగా షిఫ్ట్లు ఇద్దరు నైటే చేశారని చెప్పారు. కానీ లెక్క ప్రకారం 24 అవర్స్ ఉండాలి. ఇక్కడ 7 to 9:30 వరకు నేను చూస్తున్నా. ఇప్పుడు 10కి వచ్చాడు సార్. ఇక్కడ కృష్ణమోహన్ అంకుల్ సార్కి కూడా ఫోన్ చేశాను, నేను మాట్లాడాను. ఇట్లా నన్ను వీడియో తీయట్లేదు పెద్ద హాస్పిటల్ కాడ అని. సార్ ఉండి సిస్టంలో ఎన్నో సమస్యలు ఉంటాయి అని చెప్పడం జరిగింది. ఆడ చాలామంది డాక్టర్లు రావట్లేదు గద్వాల్కి అని చెప్పారు. కొద్దిగా గద్వాల్ డెవలప్మెంట్ అయితలేదు, అందుకే వస్తలేరు డాక్టర్లు ఇడికి గద్వాల్కి అని చెప్పారు కృష్ణమోహన్ రెడ్డి సార్. ఇంకా సమస్యల నేను కూడా ఏదో ఒకటి తీయాలి కదా సార్ బతకాలంటే. అందుకోసం కొద్దిగా మెసేజ్ ఓరియంటెడ్గా వీడియోస్ తీస్తున్నా అని చెప్పాను. ఇప్పుడు వెళ్తున్నాను. ప్రజాసేవ చేయడం అంటే జీవితాన్ని త్యాగం చేసినట్టే. ఇక్కడ పోలీసు ఉండి నువ్వు కూడా పైసల కోసం ఆశించి వీడియోస్ చేస్తున్నావు కదా అని చెప్పడం జరిగింది. నేనుండి సార్ మీరు కూడా జీతాలు తీసుకునే కదా పని చేస్తున్నారు అని చెప్పడం జరిగింది. వాగ్వాదములు ఇవన్నీ ఇబ్బంది అవుతుంది. కొద్దిగా మనం కొద్దిగా త్వరగా యాక్షన్ తీసుకోవట్లేదు.